ఆ యూదా ప్రజల కంటే, ఆ ఇజ్రాయెల్ ప్రజల కంటే కూడా మనం ఎక్కువగా దేవునికి రుణపడి ఉన్నాం. ఎందుకంటే మన కోసం ఆయన రక్తం చిందించాడు. ఇది మామూలు విషయం కాదు. కాబట్టి అనుదినము మనం దేవుడు స్తుతించవలసిన దానిలో ప్రత్యేకంగా ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, కన్నీటితో నా కోసమే కదా నువ్వు బలైపోయావు ప్రభువా, నేను ఏమాత్రం నీ మాట వినను వాడిని, అనేక రీతిలుగా నీకు తిరుగుబాటు చేసేవాడిని, అనేక రీతిలుగా నమ్మకస్తుని కాదు, ఒక మంచోడి కోసం ప్రాణం పెట్టడం ఓకే, కానీ ఒక చెడ్డోడి కోసం, మాట విననోడి కోసం, ఏమాత్రం కూడా లోబడిన వాడి కోసం ఎవరైనా రక్తాన్ని, తన ప్రాణాన్ని పెట్టరు కదా. కానీ ఆయన పెట్టాడు మన కోసం. కారణం ఏంటంటే మనల్ని ఎప్పటికైనా మారుతాం, ఎప్పటికైనా తిరుగుతాం. కాబట్టి ఆయన రక్తాన్ని మనం ప్రతిదినము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆ రక్తంలో చాలా శక్తి ఉంది, బలం ఉంది. చాలామంది రక్తాన్ని జ్ఞాపకం చేసుకోరు. మీరు ఇప్పుడు పాపాలు ఒప్పుకుంటారు, మీరు చేసిన పాపం ఏదైనా ఒప్పుకున్నప్పుడు మరి రక్తాన్ని పోషించుకోవడం చాలా ముఖ్యం. ప్రభు నేను పలానా తప్పు చేశాను, ఈ విషయంలో వాళ్ళని కోపపడ్డాను, వాళ్ళని వాళ్ళు నేను బాధ పెట్టాను, నన్ను క్షమించి ప్రభు నీ రక్తంతో కడుగు అనడం అలవాటు చేసుకోవాలి. చాలామంది రక్తం అనేది జ్ఞాపకం చేసుకోవాలి. కాకపోతే ఇది చాలా ముఖ్యం. క్రీస్తు రక్తం ప్రతి పాపాలను మన పవిత్రులుగా చేరిన వాక్యానుసారం ఖచ్చితంగా దేవుని రక్తాన్ని వాడాలి. రక్తం అనేదాన్ని మర్చిపోకూడదు. ఎందుకంటే